అందరికీ నమస్కారం. జ్యేష్ఠ పౌర్ణమి కథ. జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ జ్యేష్ఠ పౌర్ణమిని వట పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం చేస్తారు. ఈ ఏరువాక పౌర్ణమిలోపు ఎవరైతే వట సావిత్రి వ్రత కథను వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ కథను ఆడవారు వింటే భర్త నిండు నూరేళ్లు జీవిస్తాడు. మరి అంతటి విశేషమైన జ్యేష్ఠ పౌర్ణమి కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం మద్రదేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధించాడు. అతని దీక్షకు మెచ్చిన సావిత్రీదేవి ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన సావిత్రీదేవి తన వరప్రసాదమైన ఒక పుత్రికను, అలాగే అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 100 పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది. ఇక అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు. ఇక సావిత్రి యుక్త వయసుకు వచ్చింది. యుక్త వయస్కురాలైన సావిత్రి సాల్వరాజవంశస్థుడైన సత్యవంతుని గుణగణాలు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఇక సత్యవంతుని అసలు పేరు జితాశ్వుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడు అనే పేరుతో ఖ్యాతి పొందాడు. ఇక అతని తండ్రి జోమక్షేణుడు రాజ్యాన్ని కంటి చూపును పోగొట్టుకుని భార్యా సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతునిపైనే ఆశలన్నీ పెట్టుకొని జీవిస్తున్నాడు. ఇక నారదముని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంది. ఆ మాటలకు నారదుడు సావిత్రితో ఇలా అంటాడు: సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక సంవత్సర కాలమేనని, ఇటువంటి అల్పాయుష్కుని వరించవద్దని చెప్తాడు. కానీ దృఢచిత్తమైన సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కొనగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది. ఇక నారదుడు ఆమెకు బాలా త్రిపుర సుందరి త్రిరాత వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహాన్ని జరిపించి వెళ్ళిపోయాడు. ఇక మద్రదేశపు రాజకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. ఇక అత్తమామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంతో మునిగి తేలుతున్నప్పటికీ మనసులో నారదముని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది. ఇక మహర్షి చెప్పిన కాలానికి 4 రోజులు ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రిరాత వ్రతాన్ని ప్రారంభిస్తుంది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది. ఇక 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు, బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తరువాత అడవిలో ముత్తైదువులు ఎవ్వరూ దొరకకపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి 108 సార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్టివేసింది. తరువాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది. ఇక నారదుడు చెప్పిన గడువు రోజు రానే వచ్చింది. ఆ రోజున యథాప్రకారంగా భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరాడు. భర్త బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెప్తున్న విశేషాలు వింటున్నా కూడా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపయ్యాక ఆ దుర్గడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిపోయిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. ఇక మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహీషువు గంటలు గనగనమని మోగి పాశాన్ని చేతిలోకి తీసుకుని భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుణ్ణి చెరపట్టి లాగాడు. త్రిరాత వ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది.
తనను చూసి కూడా చెల్లించని ఆమెతో యముడు ఇలా అన్నాడు, నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు. విగత జీవుడైన తన భర్త శవాన్ని చెట్టు చాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించసాగింది. ఇక ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు సావిత్రి రావడాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి సావిత్రితో ఇలా అన్నాడు, నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను, కోరుకో అన్నాడు. ఇక ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది. ఇక యముడు ఆ వరాన్ని ప్రసాదించాడు. ఆ వరాన్ని ప్రసాదించినా కూడా సావిత్రి ఆయనను అనుసరించడం మానలేదు. అప్పుడు యముడు సావిత్రితో ఇలా అన్నాడు, అమ్మా, మొండితనం మాని మరలిపో. అలాగే మరొక వరం, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రీదేవి ఇలా వరం కోరింది. తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఆమె కోరిక మన్నించి సావిత్రి తండ్రి అయిన అశ్వపతికి 9 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టు విడవక యముణ్ణి అనుసరిస్తూనే ఉంది. యముడితో ఇలా అంటుంది, స్వామి, 7 అడుగులు నడిస్తేనే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా. మనమిద్దరం అంతకన్నా ఎక్కువే నడవడం వల్ల ఆత్మ బంధువులయ్యాము కదా అని అన్నది. దానికి యముడు సావిత్రితో ఇలా అన్నాడు, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపరిచాయి. మరొక వరం ఇస్తాను, అడుగు అన్నాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. ఇక సావిత్రి ఇలా వరం కోరుకుంది, స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి ప్రార్థించింది. దానికి యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తిని మెచ్చుకొని సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి సత్యవంతుణ్ణి బ్రతికించి వారిద్దరిని దీవించాడు. ఇక దానికి సావిత్రి ఎంతో సంతోషించింది. ఇదే వట సావిత్రి వ్రతకథ. ఇక జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అనేది తెలుగు రాష్ట్రాలలో రైతులు జరుపుకునే ఒక పవిత్రమైన వ్యవసాయ పండుగ. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి లేదా కృషిక పున్నమి అంటారు. తొలకరి జల్లులు కురిసే మార్గశిర కార్తె ప్రవేశాన్ని సూచిస్తూ దుక్కి దున్నే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభిస్తారు. వర్షాలు పడి భూమి మెత్తబడగానే వ్యవసాయ పనులు సజావుగా సాగాలని కోరుకుంటూ రైతులు పొలం బాట పడతారు. ఈ పండుగలో ఎద్దులకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిని కడిగి కొమ్ములకు రంగులు పూసి పూలతో అలంకరిస్తారు. పసుపు కుంకుమలతో పాటు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి. ఏరు అంటే పంట పొలాలు, నాగలి అనే అర్థం ఉంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నడం అని కూడా అర్థం. ఈరోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకుని ఇతర వ్యవసాయ పనిముట్లు తీసుకొని వ్యవసాయ క్రియకు ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనిని ఏరువాక పున్నమి అనే పేరు వచ్చింది. ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని విష్ణు పురాణం చెప్తుంది. సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణం. విశ్వవ్యాపిత స్వరూపమంత ఆకాశం, నిజానికి ఆకాశం అంటే శూన్యం. ఏమీ లేని ఆ శూన్యంలో నుంచే వెలుగుగా కనిపించే ఆ ప్రకాశం నుంచి వాయువు పుట్టింది. ఆ వాయువులో నుంచి అగ్నితత్వం పుట్టింది. ఆ అగ్నిలో నుంచి నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఔషధులు మొలకెత్తుతాయి. పాడి పంటలు సస్యశ్యామలంగా ప్రకృతి అంతా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒక రూపంలో ఈ మాసంలో ప్రకృతి స్వరూపమైన అమ్మవారిని పూజించాలి. వ్యవసాయాధారిత పండగలలో ఈ ఏరువాక పున్నమి ప్రధానమైనది. చూశారు కదండి, ఈరోజు మనం ఏరువాక పున్నమి, జ్యేష్ఠ పౌర్ణమి కథ గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఏరువాక పౌర్ణమి విశేషాలను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.